వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం ఎప్పుడు భార్యాభర్తలు వాళ్ళ బంధం వీటి గురించి చాలా విషయాలు, అనేక రకాలైన విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. చక్కగా కలిసి ఉండాలని, చిన్న చితక ఇష్యూస్ వచ్చినా కూడా సరిపెట్టుకొని సర్దుకుపోవాలి. మీ కాన్సెప్టే అది కదా. అయితే ఇలా సర్దుకుపోవాలి అంటే ప్రతిసారి ఎవరో ఒకరు తగ్గాల్సిందే. వీటితో పాటుగా ఇంకా చేయాల్సిన విషయాలు కానీ, చేయాల్సిన పనులు కానీ, అలాగే దైవం కూడా తోడుగా ఉంటే ఇంకా బాగుంటుంది. దైవశక్తిని కూడా నమ్ముకుంటే ఏదైనా చిన్న చితక సమస్య వచ్చినా అంటే పోట్లాడేసుకొని దేవుడికి దండం పెట్టుకుంటే తీరకపోవచ్చు. కానీ మనం చూడండి, చదువు బాగా రావాలి, పలానా శ్లోకం చదువుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, పలానా గుడికి వెళ్ళాలి, ఇట్లా చెప్పుకుంటూ ఉంటాం కదా. భార్యాభర్తలకి సంబంధించి కూడా అలాంటి శ్లోకాలు కానీ, భగవంతుడి కానీ, దైవాన్ని నమ్ముకోవటం ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు హిందూ వివాహం ప్రకారం అయితే మనం వివాహం చేసేటప్పుడు ఖచ్చితంగా మంత్రంతో చేసుకుంటాం కదా. అవును కదా. ఏదో పెద్ద రకాల్లో పెద్ద మంత్రాలు ఉంటాయి. మొత్తం పెళ్ళి మొత్తం కలిపి ఒక 5 గంటల వ్యవధి, హోమం యజ్ఞం ఇవన్నీ వ్యవహారం ఉంటాయి. అంతలా కాకపోయినా ఎంతదైనా మంత్రం చెప్పి బొట్టు కట్టించడం అయినా ఉంటుంది కదా. చిన్న పెళ్ళి, సింపుల్ పెళ్ళి, అసలు వాళ్ళలో ఏముండవు. అయినా కూడా ఒక పాపనాయన ఎవరో ఒకళ్ళు వచ్చి, అయ్యగారు వచ్చి, వాళ్ళకి తగిన వాళ్ళు ఎవరో ఏదో శుక్లాంబరధరం అండి అని అంటారు. తర్వాత సీతారాములను తలుచుకుంటారు. ఓకే. గౌరీదేవిని తలుచుకుని వాళ్ళే 4 శ్లోకాలు చదివి మామ అనిపించి వీళ్ళతోటి తాడు కట్టిస్తారు. ఈ తాడు కట్టించడానికి పూర్వం వీళ్ళు ఏం చేసినట్టు, ఓ వినాయకుడు, ఓ సీతారాములు, ఓ గౌరీదేవి, అవును, ఈ ముగ్గురు ఉన్నారా పూజలు. ఈ ముగ్గురిని పట్టుకోవాలి మనం. ఓహో. ఈ ముగ్గురే పెళ్ళిళ్ళని గట్టిగా ఉంచేవాళ్ళు. ఓకే. వినాయకుడు మనకి ఏ పనికైనా అవిఘ్నం కోసం, ఏ విఘ్నాలు రాకుండా ఉండటం కోసం వినాయక ప్రార్థన చేస్తాం. వినాయకుడిని అన్నిటికీ తలుచుకుంటాం అనుకో. సీతారాముల్ని తలుచుకుంటే నిత్యము ఆరాధన, గౌరీదేవిని తలుచుకుంటే నిత్యము నమస్కారం చేసుకోవటం, దీనివల్ల దంపతుల మధ్య అనురాగం పెంపొందుతుందని ఒక పద్ధతిగా చెప్తారు. వివాహాల్లో సాధారణంగా కొంచెం ఎలాబరేట్గా చేసే అన్ని పెళ్ళిళ్ళలోనూ గౌరీ పూజ ఉంటుంది. అమ్మాయిని తీసుకురావడానికి ముందు అమ్మాయితోటి కూర్చోబెట్టి గౌరీ పూజ చేస్తారు. 80% వివాహాల్లో ఇది ఉంటుంది కదా. అవునండి. గౌరిని ఎందుకు చేస్తారు? ఆవిడ నిత్య సుమంగళి. ఆమె ఎన్ని రకాలుగా సర్దుకుందో భర్తతోటి. ఇప్పుడు ఆయన ఎక్కడుంటాడు? శివుడు శ్మశానాల్లో ఉంటాడు. ఈమె మంచి అలంకారం చేసుకుంటుంది, ఆయన బూడిద పూసుకుంటాడు. ఈమె పట్టు చీరలు కట్టుకుంటుంది, ఆయన ఏమో గచ్చర్మం కట్టుకుని, వ్యాఘ్ర చర్మం కట్టుకుని, ఏమిటో చర్మాలు కట్టుకుంటాడు. భూతగణాలు ఆవిడ ఆయనతో పాటు తిరుగుతూ ఉంటాయి. ఈవిడ మహాలంకార ప్రియురాలు. ఆవిడ శిరోజాలు కూడా అన్నిటికీ అలంకారమే, అన్నిటికీ అలంకారమే. అంత అలంకరించుకుని అంత సుమంగళిగా ఎప్పుడు పచ్చగా కళకళలాడుతూ కనపడే స్త్రీ కళకళలాడకుండా ఉండే విధానాన్ని అవలంబించే వ్యక్తితోటి ఎల్లకాలము కలిసి ఉంటుంది. వాళ్ళని అసలు విడదీయలేం. వాళ్ళ గురించి కాళిదాసు చెప్తాడు, అందరికీ తెలిసిందే. వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తుకే పితరులు, ప్రపంచానికి అమ్మ నాన్న వాళ్ళు. పైగా వాళ్ళిద్దరు ఎలా ఉంటారు? వాగర్ధావివ సంపృక్తం, వాక్కు దాని అర్థము, ఒక వర్డ్ అండ్ ఇట్స్ మీనింగ్. అవి అసలు విడదీయగలమా? పదాన్ని అర్థాన్ని ఎలా కలిసి ఉంటాయి? అవునండి, అలా కలిసి ఉంటారు వాళ్ళిద్దరు. ఆమెను తలుచుకుంటే ఆయన కూడా తలుచుకున్నట్టే. అట్లా భర్తతోటి కలిసి ఉండటం కోసం స్త్రీలు సౌభాగ్యదాయినిగా భావించి గౌరీ పూజ చేసుకుంటారు. రుక్మిణీదేవి కూడా గౌరీ పూజ చేసిందనే చెప్తారు. రుక్మిణీదేవిని ఎత్తుకుపోయాడు కృష్ణ పరమాత్మ. అవునవును. అప్పుడు ఆవిడ గౌరీదేవి దేవాలయానికి వెళ్ళింది, గౌరీనే పూజించింది. నువ్వు ఎప్పుడు భర్తతోటి కలిసి ఉన్నావు, నువ్వు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్నావు, అలాగే నాకు అవకాశం ఇవ్వమని. పార్వతీదేవి పరమేశ్వరుని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మన కథ అదే. అవును. ఆమె తపస్సు చేసి ఆయన వెళ్ళిపోయాడు, కోపం వచ్చి వెళ్ళిపోయి మన్మధుడిని కాల్చేశాడు. ప్రేమదేవుడైన మన్మధుడిని కాల్చేసి లేచక్క వెళ్ళిపోయి తపస్సు చేసుకునేవాడి కోసం తపస్సు చేసి తను సాధించుకుంది భర్తని. ఆయనతో పాటు ఎప్పుడు ఉంటుంది. అందుకని ఆమెను తలుచుకుంటే వివాహాల్లో వచ్చే చాలా సమస్యలకి సమాధానంగా ఉంటుంది. సివిబి సుబ్రహ్మణ్యం గారు నీకు తెలుసు కదా, జ్యోతిశాస్త్ర పండితులు. అవునండి. వారు ఆనంద సిద్ధి అని ఒక పుస్తకం ప్రింట్ చేయించారు. ఎన్నేళ్ల క్రితమో జయ, ఇది కనీసం ఒక 30 సంవత్సరాల పైమాటే. అందులో ఆ దంపతుల మధ్య చిన్న చిన్న ఇలా రెమెడీస్ రాశారనమాట. ఆ చిట్టి పుస్తకం, ఇంతే బుక్, ఎవరి దగ్గరైనా ఉండుంటే చూసుకోండి. ఆనంద సిద్ధి ఆ బుక్ పేరు. మొత్తం కలిపి ఒక 15-14 పేజీలు ఉంటాయి, చిట్టి పుస్తకం. అందులో చాలా రెమెడీస్, పొద్దున్నే చదువుకోవాల్సింది, సాయంత్రం చదవాల్సింది, ఏదైనా వస్తువు పోతే ఏం చదువుకోవాలి,
మనకి ధైర్యానికే అంతే ఇది కదా. చేస్తే దొరుకుతుందా అంటే దొరకదు, దొరుకుతుందో దొరకదో, కానీ ధైర్యం. నీకు ధైర్యంగా ఉంటుంది. అందులో 2 శ్లోకాలు రాస్తారు దంపతుల అనురాగానికి. నా వివాహానికి ముందే ఆ పుస్తకం నా చేతికి వచ్చింది. ఓహోహో. నాకు కూడా అది అలవాటు ఉంది. నేను ఎవరైనా భార్యాభర్తలు కొట్టుకుంటున్నారంటే ముందు ఆ 2 శ్లోకాలు పంపిస్తాను. ఇది కనీసం ఈ 30 ఏళ్లలో 3000 సార్లైనా పంపించి ఉంటావి నేను. అవునా రమ్మగారు. 2 శ్లోకాలు, ఒకటేమో రాముల వారిది, రెండోది గౌరీది. అందరికీ తెలిసిన శ్లోకాలే ఇవి. ఒకసారి నిదానంగా విని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది రాసుకోండి, లేకపోతే రాసుకున్నా కూడా తెలుస్తుంది. అదేమిటి? మొదటిది రామచంద్రుడిది. శ్రీరామచంద్ర స్థితపారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంభోరుహ చెంచరీకో నిరంతరం మంగళమాతనోతు. ఏమిటి? శ్రీరామచంద్రుడు ఆశ్రిత పారిజాతుడు. ఎవరైతే ఆయన పాదాలు పట్టుకుంటాడో వాళ్ళకి పారిజాతం లాంటివాడు. ఇట్లా కదిలితే పువ్వు రాలిపోతుంది. ఆశ్రిత పారిజాతుడు, అసలు కోరుకున్న కోరికలు తీరుస్తాడు. కల్పవృక్షం అన్నమాట పారిజాతం అంటే. సీతాముఖాంభోరుహ చెంచరీక నిరంతరం మంగళమాతనోతు అంటే సీతాదేవి అనే ముఖపద్మానికి చెంచరీకం, తుమ్మెద. ఆమె ముఖాన్ని వదిలిపెట్టాడు ఆయన. సీత వైపే ప్రేమగా చూసే కళ్ళు ఆయనవి. అలాంటి సీతాదేవిని అత్యంతంగా ప్రేమించిన రాముల వారు నాకు నిరంతరం మంగళమాతనోతు, మాకు ఎప్పుడూ కూడా మంగళాన్ని కలుగుజేయగాక. ఇది మొదటి శ్లోకం. రెండోది, హే గౌరీ శంకరార్థాంగి యథాత్వం శంకర ప్రియే తథా మాం కురు కళ్యాణి కాంతకాంతం సుదుర్లభం. ఇది రెండో శ్లోకం. హే గౌరీ శంకరార్థాంగి, గౌరీ అమ్మ శంకరుడి అర్థాంగవి. శంకరార్థంగా యథాత్వం శంకర ప్రియే, నువ్వు ఎలా శంకరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన దానివి అయ్యవు అలాగే తథామాం కురుష్వ, నన్ను అలా చెయ్యి. ఓహో. నన్ను అలా చెయ్యి. కాంతకాంతం సుదుర్లభం, నా భర్తని సుదుర్లభుడు అద్భుతమైన వాడిని నాకు భర్తగా చెయ్యి, లేదా నా భర్తలో అద్భుతమైన గుణాలు ఉండేలాగా చెయ్యి. ఎవ్వరికీ దొరకనంత అద్భుతమైన భర్త నాకు దొరకాలని, అద్భుతమైన నా భర్తని అద్భుతమైన వ్యక్తిగా చెయ్యి. ఈ 2 శ్లోకాలు చదువుకోవచ్చు. ఇది సుబ్రహ్మణ్యం గారు చాలా లబ్ధప్రతిష్ఠులైన జ్యోతిష విద్వాంసులు, మనకి ఇంచుమించు అన్ని టీవీలలోనూ కనపడతారు. వారందరికీ తెలిసిన వారే కదా. అందుకని నేను ఇది ఓపెన్గా చెప్తున్నా, పుస్తకంలో ఉంది కాబట్టి. పర్సనల్గా నాకు రాముల వారిని తలుచుకుంటే, రామాలయాలకి వెళ్తే అన్నదమ్ముల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అనురాగము. ఇప్పుడు మనం రామాయణం మాట్లాడుకోగానే సీతను పంపేశాడు, వదిలేశాడు, అగ్ని పరీక్ష చేశాడు అనుకుంటాం. అవునండి. కానీ సీత కోసం కాకుండా ఆయన ఏం చేశాడు? ఆమె కోసమే లంకను తగలబెట్టించి అతన్ని సంహరించి తీసుకొచ్చాడు. ఆమెను తప్ప ఇంకొక స్త్రీని చూడలేదు. ఆమె వెళ్ళిపోయింది ఉత్తర రామాయణంలోని మనం భావించిన, గర్భవతిని పంపేశాడని భావించినప్పటికీ తర్వాత ఆయన మళ్ళీ వివాహం చేసుకున్నాడా? అది కూడా ఆవిడ మీద నింద పడకూడదని. అంతే, ఆమె మీద నింద పడకూడదని, ఆమె యొక్క అవతార పరిసమాప్తి కోసం పంపించిన వ్యవహారమే తప్ప దాని మీద ప్రశ్న వేయకుండా రాముణ్ణి తలుచుకోండి నిత్యం. సీతారాములని ఒక పట్టాభిషేకమో ఏదైనా ఒక ఫోటో ఇంట్లో ఉంచుకోండి, నమస్కారం చేసుకోవచ్చు. ఇది చాలా ఉపయోగపడుతుంది. దీంతోపాటు నా ఫేవరెట్ ఇంకొకటి ఉంది. ఇది అర్ధనారీశ్వర స్తోత్రం. శివపార్వతులు ఇద్దరి గురించి, శివపార్వతులు ఇద్దరు ఎలా కలిసి ఉన్నారో చెప్పే స్తోత్రం. అర్ధనారీశ్వర స్తోత్రం ఎంత బాగుంటుందో. 10 శ్లోకాలు ఉంటాయి. పెద్ద బరువు కష్టము కాదు, చిన్నవి. వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారో ఎలా చెప్తారు? ఒక శ్లోకం చెప్తా. చాంపేయ గౌరార్థ శరీరకాయై కర్పూర గౌరార్థ శరీరకాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ. శివానీలిద్దరికీ మనం నమస్కారం చేస్తున్నాం. ఆవిడేమో చాంపేయంగా ఉంది, సంపెంగ పువ్వు రంగు. ఆయనేమో కర్పూర గౌరుడు, కర్పూరపు రంగులో ఉన్నాడు. ఆయన తెల్లటి తెలుపు, ఆవిడ పచ్చటి పసుపు. ఆవిడేమో ధమ్మిల్లకం, ఏంటి పెద్ద ముడి జుట్టుకి, బ్రహ్మాండమైన ముడి వేసుకుంది. ఆయన ఏం చేస్తాడు? జటాధరుడు. ఈ శరీరం సగం కలిసి ఉంటే ఓ పక్కన తెల్లటి ముఖం, ఇంకో పక్కన పచ్చటి ముఖం. ఓవైపు ఇట్లా జటాజుటం పైకి లేచి అందులోంచి గంగమ్మ ఇట్లా తొంగి చూస్తాం. రెండో పక్క నుంచి ముడి ఇట్లా కనపడుతుంది, నిండా పువ్వులు గివ్వులు పెట్టున్నాయి. ఇలాంటి అర్ధనారీశ్వర స్వరూపంలో ఉన్నటువంటి శివానీలిద్దరూ నన్ను రక్షించుకాక, వాళ్ళకి నేను నమస్కరిస్తాను. ఎంత బాగుంటుందంటే అది దాన్ని చదువుతుంటేనే అర్థం కావాలి మనకి, కొంత అర్థం అవుతూ ఉంటుంది. ఇంకా కొంచెం వివరంగా కూడా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే
అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇట్లా ఇద్దరు వేరు వేరు ప్రకృతులు, వేరు వేరు రకాల వ్యక్తులు కలిసి ఉండటమే కదమ్మా పెళ్ళి. అదే కదా నువ్వు నేను లైక్ మైండెడ్గా ఉండము. పెళ్ళిలో లైక్ మైండెడ్నెస్ ఉండదు అసలు. లైక్ మైండెడ్ ఎప్పుడు ఉంటారు చెప్పు? డైరెక్టరు, కో డైరెక్టరు ఉంటారు. మొగుడు పెళ్ళాం లైక్ మైండెడ్గా ఎలా ఉంటారు? ఒక రకంగా ఉండనే ఉండరు. అలా ఒక రకంగా ఉండని వాళ్ళిద్దరూ కలిసి ఉండటమే పెళ్ళి. ఎక్కడి నుంచో తెస్తాం. అవును, మనం చూడు, ఉసిరికాయ ఉప్పు కలుపుతాం, అవి రెండు కలిసి పెద్ద లైఫ్ ఇస్తాయి. వాటి వల్ల కొత్త లైఫ్ వస్తుంది. కరెక్ట్ అండి. అది వేరు, ఇది వేరు. నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూనే మన జీవితం గడుపుకుంటాం. అంతే, ఇద్దరు కూడా వాళ్ళు వీళ్ళు కూడా. అంతేగాని మన ఇద్దరం ఒకటే రకంగా ఉంటే అది ఇంకేముంది? ఏకరంగు చీర అందమేమిటి? కలనేత అందం ఎప్పుడు కూడా. అవును కదా, ఒక రంగులో ఎప్పుడు సౌందర్యం ఉంటుంది? ఏముండదు పెద్దగా. కాసేపు చూసాక బోర్ కొడుతుంది. మనం రెండు రంగులకు వెళ్తే షేడ్స్ మారుతూ ఉంటాయి. అవును, అది జీవితం యొక్క అసలైన విధానం. అదే నీ రకంగా నువ్వుండు, నా రకంగా నేనుంటా, మనిద్దరం ఒక రకంగా ఉందాం. శివపార్వతులు ఇద్దరు అట్లా ఉన్నారు. మీరు అర్ధనారీశ్వర స్తోత్రాన్ని నిదానంగా ఒక్కొక్క శ్లోకం చదివితే, నేను అర్థం చెప్పానా, నేను అర్థం చెప్పపోయినా మీకు అర్థమవుతుంది. రోజు చదవండి. కొత్తగా పెళ్ళవుతున్న ఆడపిల్లలకి, కొత్తగా పెళ్లి కాబోతున్న వాళ్ళకి, పెళ్ళి అయిన వాళ్ళకి ఇది నేర్పండి. మీకు వీటిలో నమ్మకం ఉంటే గనక. ప్రధానం. ఇతను అదోలా ఉన్నాడు అనుకోవద్దు. అదోలా ఉండటమే అతని తీరు. అంతే. నేను నాలాగా ఉండి అతన్ని నాతో కలుపుకుంటానని ట్రై చేయండి. ఇది ఆడపిల్లలు చేస్తే బాగుంటుందమ్మా. నేనే ఎందుకు చెయ్యాలి నేను నువ్వు ప్రశ్నిస్తే చెప్పగలిగేదేం లేదు. మనం ఒక పెళ్ళిని ఒక అర్థం కోసం, పరమార్థం కోసం చేసుకుంటాం. అంతే కదా రమ్మగారు. దాన్ని నిలబెట్టుకోవాలి కదా. వాళ్ళు ఏదో రకంగా ఉన్నారు, మన రకంలోకి లాక్కు రావటమే. చెరో రకంగా ఉండే శివపార్వతులు ఇద్దరు కలిసి ఉంటారు. కరెక్ట్. వాళ్ళే మనకు అమ్మా నాన్న. మీరు ఆలోచించండి, మన అమ్మా నాన్న కూడా ఇలా వేరువేరుగా లేరా? అమ్మా కలిసి లేరు, ఇప్పుడు కలిసి లేరా? వాళ్ళు ఉండటం వల్లే కదా మనం ఉన్నాం. అవును. ఇలా ఆలోచించి ఈ దైవాలని పూజించవచ్చు. తప్పకుండా. ఎక్కడైనా రామాలయం ఉంటే తరచుగా రామాలయ సందర్శనం చేయండి. దానివల్ల కూడా భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది. ఏదైనా సమస్య ఉంటే రామాలయానికి వెళ్ళిపోండి ఇద్దరు కలిసి. ముందు మనసు శాంతించింది కదా రమ్మగారు. ప్రశాంతంగా ఒక మంచి ఆలోచన స్థిమిత పడటం, అది దాన్ని బట్టి వచ్చిన సమస్యను ఆలోచించుకుంటామేమో, కొంచెం టైం తీసుకుంటామేమో, తొందరపాటు లేకుండా. అంతే కదా. అంతే, స్థిమితం వస్తుంది కదా. టెంపుల్కి వెళ్ళేసరికి ఆటోమేటిక్గా గుళ్ళోకి వెళ్ళగానే ప్రశాంతంగా వెళ్ళిపోతాం. అవును, మెల్లిగా ఎవరిది తప్పో ఆలోచించుకుని సర్దుకుంటాం. ప్రధానంగా పెళ్ళి అంటే ఇదే, ఇలాగే ఉంటుంది. వేరు వేరు వ్యక్తుల కలయికే వివాహం. అంతే. దీన్ని నిభాయించాలి. ఎంతో కొంత సర్దుకుంటావు. ఓసారి నువ్వు సర్దుకో, ఓసారి అవతల వాళ్ళు సర్దుకుంటారు. సర్దుకోపోయినా 2 రోజులు గొడవ పడకుండా ఊరుకోండి, అదే సర్దుమణుగుతుంది. అంతే. ఎంత బాగా చెప్పారు అమ్మగారు. నమస్తే అండి. నమస్తే.